మంగళవారం సందర్భంగా ఎలాంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో సకల శుభాలు చేకూరటానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలి. సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవాలంటే మీ ఇంటి సింహద్వారం పైభాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇంటికి ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారు శూరత్వాన్ని ప్రదర్శిస్తూ తన కుడి చేతిలో ఒక గ్రద్దను పట్టుకొని ఉన్నటువంటి భజరంగ బలి చిత్రపటాన్ని గృహంలో ఆగ్నేయంలో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేసుకోవాలంటే ఆంజనేయ స్వామి వారి చేతిలో గద్ద పట్టుకొని ఉన్నటువంటి వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి భజరంగ బలి చిత్రపటాన్ని గృహంలో ఆగ్నేయంలో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంట్లో సభ్యులకి తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నా, ఒక అనారోగ్య సమస్య తర్వాత ఇంకొక అనారోగ్య సమస్య వస్తూ ఇబ్బంది పడుతున్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా అవన్నీ పోగొట్టుకోవటానికి ఆంజనేయ స్వామివారు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, సకారాత్మక శక్తులు పెరగటానికి, సానుకూల పరిస్థితులు గృహంలో పెరగటానికి, సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో ఈ ప్రత్యేకమైన చిత్రపటం ఉంటే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మనం ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటానికి, కార్యసిద్ధిని పొందటానికి ఆంజనేయ స్వామి వారు జెండా పట్టుకొని ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. పడమర దిక్కులో ఆంజనేయుడు జెండా పట్టుకొని ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారు గాలిలో విహరిస్తూ శ్రీరాముల వారిని తన భుజస్కంధాలపై మోస్తున్నటువంటి చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీ మాటకు విలువ గౌరవము ఉంటుంది. అలా ఉండాలంటే ఆంజనేయ స్వామి వారు రాముల వారిని భుజస్కంధాల మీద మోస్తూ గాలిలో ఎగురుతున్నట్లుగా ఉన్న చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి వారు ఒక చేత్తో అభయాన్ని ప్రసాదిస్తూ ఇంకొక చేత్తో గదను నేల మీద ఉంచినటువంటి అభయాంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని మీ గృహంలో విద్యార్థులు చదువుకునే గదిలో ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఈ చిత్రపటం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి రూపాలలో అష్టాదశ భుజాంజనేయ స్వామి రూపం అని ఒక రూపం ఉందని పరాశర సంహితలో చెప్పారు. అంటే ఆంజనేయ స్వామి 18 భుజాలను కలిగి ఉండి 18 భుజాలలో 18 రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటారు. దీన్ని అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి చిత్రపటం అంటారు. ఈ అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి చిత్రపటం దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే బహిర్గత శత్రువుల సమస్యలు, అంతర్గత శత్రువుల సమస్యలు, రెండు రకాలైనటువంటి శత్రువుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి చతుర్భుజ ఆంజనేయ స్వామిగా ఉంటాడని పరాశర సంహితలో చెప్పారు. ఈ చతుర్భుజాలలో ఒక చేతిలో అరటిపండు పట్టుకొని ఇంకొక చెయ్యి సువర్చలాదేవి మీద ఉన్నట్లుగా రూపంలో దర్శనమిస్తారు. ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామి, సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే వివాహపరమైన, దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో రామాయణ తాళపత్ర గ్రంథాలను చేతిలో పట్టుకొని ఉన్నట్లుగా ఉన్నటువంటి రూపం ఉంటుంది. దాన్ని వానరాకార ఆంజనేయ స్వామి రూపం అని పరాశర సంహితలో చెప్పారు. ఈ వానరాకార ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో ఈశాన్యంలో కానీ దక్షిణంలో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కుటుంబంలో సభ్యులందరి మీద ప్రసరిస్తుంది. ఆంజనేయుడి అనుగ్రహం వల్ల ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క రకం ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.